చంద్రబాబు నాయుడుకు సహకరించడమే అనే కంక్లూజన్కి ఎలా రాగలం? ఎవరు రాజకీయాలు వాళ్ళే కదా. కోర్స్ ఆమె చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ ప్రతిపక్షాలను జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. అది కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు, ఆమె పెరుగుదలకు ఉపయోగపడదు. అది వాస్తవం. కానీ ఆమె రాజకీయ వ్యూహం ఆమెకు ఉండవచ్చు. బహుశా నుంచి వైసీపీ వారు బయటికి రావాలనుకున్నప్పుడు టీడీపీలో చేరిన వారు నాతో పాటు వస్తారు, నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే కదా అనే అంచనా ఆమెకి ఏమైనా ఉండవచ్చు. అంచనా వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి జగన్కు వాళ్ళకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలి అంటూ జగన్ని టార్గెట్ చేయొచ్చు. అందువల్ల జగన్ను టార్గెట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్ను దెబ్బతీయడం ఆ లక్ష్యం. ఆ లక్ష్యానికి ఆమె కట్టుబడింది. బహిరంగంగా పిలిపే ఇచ్చింది కదా జగన్ ఓడించాలి అని. సో బహిరంగంగా తన అన్నను ఓడించమని పిలిపించాక ఇంకేముంటుంది? ఎవరితో అన్నను ఓడించగలిగే ఏ రాజకీయ శక్తులతోనైనా ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుంది. కలుస్తారని నేను ఊహాగానాలు చేయడం లేదు. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఆమె టీడీపీ కోసం పనిచేస్తుందన్న విమర్శ కరెక్ట్ కాదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ఆర్టీపీని పెట్టారు. ఒక విఫలయత్నం అయింది. ఆ తర్వాత ఏపీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తెలిసిందే కదా సార్, మళ్ళీ మీరు రిపీట్ చేయడం. పాయింట్ ఏంటంటే సార్, అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఒక సీట్ కూడా గెలిపించుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. కానీ తాను అనుకున్నది మాత్రం సాధించగలిగారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేయడం అనేది. సో రాజకీయంగా షర్మిల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్ ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి షర్మిల దించేసిందని ఎలా కంక్లూజన్ రాలేము అంటే షర్మిల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి. అంటే అది కూడా ఎంతమంత ప్రభావం, ఏమాత్రము ప్రభావం కాదు. 164 సీట్లు టీడీపీకి రావడానికి జగన్ ఓడించడానికి షర్మిల ఎందుకు కారణమవుతుంది? వాళ్ళ షర్మిల లేకపోతే జగన్ గెలిచేవాడా? కానీ అనుకున్నది అయితే అనుకున్నది ఆమె సాధించడానికి అనుకున్నది జరగడం వేరు, సాధించడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల షర్మిల వల్ల జగన్ ఓడిపోయాడు అనుకుంటే దానికన్నా రాజకీయంగా అవగాహన రాహిత్యం ఇంకోటి ఉండదు. సో అందువల్ల షర్మిల ఒకవేళ ఉదాహరణకు షర్మిల జగన్తో ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా? సో జగన్ డెఫినెట్గా షర్మిల తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమా నిజం. విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉండడం ఇబ్బంది పెట్టడమా నిజం. కానీ దానివల్లనే చంద్రబాబు నాయుడు గెలిచిండు అంటే ఇక కూటమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరి పాత్ర లేదు. షర్మిల వచ్చే జగన్ ఓడించిపోయింది అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా? తెలంగాణలో కేసీఆర్ను షర్మిలను ఓడించింది, ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా షర్మిలను ఓడించింది, దేశంలో మోడీని కూడా షర్మిలను తగ్గించింది అని చెప్పినట్టు ఉంటుంది. సో అంతా ఊహాగానాలు చేయడంలో ఏ ప్రాతిపదిక ఉంటుందో చెప్పండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల వల్ల ఓడిపోయింది అనేది పూర్తిగా అబద్ధం. అందులో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆల్రెడీ ఒక పాత్ర పోషిస్తున్నారు. సో రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే ఉంటారు కదా. రైట్ సార్. ఇక మరో టాపిక్, ఎన్నికలకు ముందు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని అప్పటి ప్రతిపక్షం చాలా అబ్జెక్ట్ చేసింది సార్. దాని మీద కూడా రకరకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూమిని తీసేసుకుంటారు అని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి. దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో మీరు ఒక విషయం చెప్తే దానిలో మిమ్మల్ని కూడా అప్పట్లో ట్రోల్ చేశారు సార్. ఇప్పుడు కొత్త విధానం రాబోతోంది.